అది ఒక పచ్చని అడవి. అందులో చిన్న చిలక ఉండేది. దాని పేరు చిట్టి. దానికి మధురమైన గొంతు ఉండేది. అది ఏ శబ్దాన్నైనా అనుకరించేది. కాకి అరిచినప్పుడు కాకిలాగా, నెమలి అరిచినప్పుడు నెమలిలాగా ఇలా ప్రతి శబ్దాన్ని అనుకరించి పాడేది. అడవిలోని ఇతర జంతువులన్నీ తన ప్రతిభకు చప్పట్లు కొట్టేవి. ఒకరోజు ఉదయం హంసిక అనే స్వర్గపు పక్షి ఒక కొమ్మపై వాలింది. దాని పాట కేవలం సాధారణ కిలకిల ధ్వని కాదు. తన పాట చాలా మధురంగా ఉండేది. ఇంతకు ముందు ఎవరూ హంసిక పాటను అనుకరించలేదు. చిట్టి హంసిక పాట విన్నది. నేను అలాగే పాట పాడితే అడవి అంతటిలో అత్యంత అద్భుతమైన పక్షిని అవుతాను అని అనుకుంది. అది లోతైన శ్వాస తీసుకుని ప్రయత్నించింది. కానీ ఆ శబ్దం పూర్తిగా తప్పుగా వచ్చింది. మళ్ళీ ప్రయత్నించింది కానీ సరిగ్గా రాలేదు. ఇక చిట్టి నిరాశపడింది. ఇదంతా మంజరి అనే వడ్రంగి పిట్ట గమనించింది. చిట్టితో ఇలా అన్నది, నీవు స్వర్గపు పక్షి హంసకలాగా పాడడానికి ప్రయత్నిస్తున్నావు. నీకు ఎవరినైనా అనుకరించే ప్రతిభ ఉంది. కానీ నువ్వు మాత్రమే పాడగలిగే పాట నీకు ఉందా అని మంజరి చిట్టిని అడిగింది. అప్పుడు చిట్టి తను కళ్ళు మూసుకుని ఇతరులను కాకుండా తన చుట్టూ ఉన్న అడవిని విని తన ముక్కు తెరిచి తనదైన శైలిలో మధురంగా తన సొంత పాట పాడింది. అప్పుడు మంజరి చప్పట్లు కొట్టి చిట్టిని మెచ్చుకుంది. చిట్టికి చివరికి అర్థమైంది ఏమిటంటే, అనుకరణ అనేది సరదాగా ఉంటుంది. కానీ నేనుగా ఉండడం అనేది ఒక అద్భుతం అని గ్రహించింది.